గోలా ఐస్ క్రీమ్ కావాలన్నా. సరే పదా అన్న, ఒక గోలా ఇవ్వండి. అన్నా ఒకటేనా సరిపోతా అన్న, రెండు తీసుకో అన్న. నాకేం ముద్దురా. అన్న నీకు కదన్నా, రెండు నాకే అన్న. సరే అన్న, 2 ఇవ్వండి. బాబా జల్దీ ఏనా అవుతలేదు అన్నా. ఇదన్నా అది కూడా పోయినా, అది కూడా పోయి, ఇది కూడా పోయినా. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మెల్లగా తినొచ్చు కదరా. అబ్బా మెల్ల ఎందుకన్నా, గట్టి తినేస్తా. అబ్బా అబ్బా కడుపు చల్లగా ఉందన్నా. ఉంటది ఉంటది. అన్నా మళ్ళీ ఏంట్రా? ఫ్రిడ్జ్లోకి వెళ్ళి చల్ల చల్ల కొన్ని వాటర్ తీసుకురావా అన్న. ఇప్పుడే కదరా 2 సలసల గోళాలు తిన్నావు. ఎండలో నడుచుకుంటూ వచ్చినాం కదన్నా, ఆ గోల్ ఎప్పుడో కరిగిపోయింది. కొన్ని వాటర్ తీసుకురా అన్న. సరేలే. నీ మూతేంట్రా పండుకోతిలాగా అయింది. ఓ ఇంతసేపు గోళ తినడం వల్ల కదా. అమ్మాయి చరణ్ స్పై 2.0 వీడియోలు భలే ఉన్నాయి కదా అన్నా. చెప్పరా బజరంగ్. అది అది అంటే అన్నది. అరే ఏమైందిరా చెప్పురా. అంటే అన్నది మా ఏలియన్స్ రేపు కాదన్నా ఈ రోజు వస్తారంట అన్న. ఇందాక కాల్ చేశారు. అవునా, ఈరోజే వెళ్తున్నావా? అవునన్నా. అన్న పోయే సంతోషంలా, ఏంట్రా పోయే బాధలా ఒక పిజ్జా తిందామన్నా. పిజ్జా తినాలని ఉందా నిన్ను? నేనేదో మజాక్ చేస్తే ఈయన నిజంగా కొట్టిండు. అలా నాతోనే మజాకులా. అన్నా ఏదో సౌండ్ వచ్చింది, పో. అవును, ఎవరో డోర్ కొడితే చూడుకో. అన్ని పనులు నాకే చెప్పు. పోరా. మీ ఆర్డర్. అన్నా ఏమైనా ఆర్డర్ పెట్టినావా? తీసుకొని రారా. సరే థ్యాంక్స్ అన్న. ఏం బాక్స్ అన్న? ఇదేదో బాక్స్ వచ్చిందన్నా, మళ్ళీ ఆర్డర్ ఏం పెట్టినావు అన్నా? ఆర్డరా? వచ్చేసిందా ఇది? ఇక్కడ ఇవ్వరా. వచ్చేసింది. ఏందన్నా అది? అరే ఇది PS5 రా. PS5 దాంతోనే ఏం చేస్తారు? అరే దీంతో మనం ఫుల్ గేమ్లు ఆడుకోవచ్చురా. గేమ్సా? ఆగు చూపిస్తా. ఇదే PS5. ఇంకో ఇది జాయ్ 6. దీంతో మనం ఆడుకోవచ్చు. 2 వచ్చినాయి. చెప్పరా బజరంగ్, ఏం గేమ్ ఆడదాం? ఇందులో చాలా గేమ్స్ ఉంటాయి. GTA గేమ్ అయితే నా ఫేవరెట్. ఇది ఆడదాం. అరే బజరంగ్, ఈ GTA గేమ్ ఆడదామా? జీటీనా? జీటీ అంటే ఏందన్నా? ఆగు చూపిస్తా. భలే ఉందన్నా అసలు గేమ్. బాగుంది అరే గేమ్. సూపర్ ఉందన్నా. చూడు పోలీస్ కార్ తీసుకుంటా చూడు. ఏ పోలీస్ కార్. అరే కేసులు అయినా రా మన మీద, పట్టుకుంటారా పోలీసు వాళ్ళు. అన్నా నాకు భయం అవుతుందన్నా, మళ్ళీ పోలీసులు పట్టుకుంటే ఇబ్బంది అవుతుందన్నా. అరే ఆగురా, పోలీసు వాళ్ళని దొరకకుండా ఎట్లా చంపుతా చూడు. చూడు షాక్ అయిపోతావు. పోలీసు వాళ్ళ కార్ తీసుకోవచ్చు ఏమన్నారా అన్న? ఏం కాదురా, ఆగు. నిన్న టెన్షన్ తీసుకుంటున్నావు అన్నా. వాడికి అట్లా గుర్తున్నామేమన్నా? ఏం కాదురా, ఆగు. ఈ కార్ బాగుందా? ఇది తీసుకో అన్నా. నేను కూడా ఒకసారి ఆడతానా? అరే నీకు ఆడడానికి రాదురా, చూడు ఫస్ట్ నేర్చుకో. అరే నేర్చుకున్నా, ఇప్పటిదాకా చూసినా కదా, ఒకసారి ఆడతానా? సరే ఆడుదా. అసమ్మ స్పేస్ షిప్లు ఉన్నట్లనే ఉందండి ఇది అసలు.
ఏందన్నా వాళ్ళు దిగిపోయాను ఎక్కురా రే. నేను ఒక్కతే ఎక్కుతారు. అట్లనా సరేనా. ఇట్లా ఇది నొక్కితే ముందుకి, ఇది నొక్కితే వెనక్కి, ఇది బ్రేక్, ఇది బ్రేక్. ఇది సైడ్స్, ఈవెన్ ఈ జాయ్ స్టిక్స్ యూజ్ చేయి. అంతే అంతే పోనీ. అరే రే రే అదేమాటారా? అరే రే చక్కగా పోనీరా. అరే కారు మొత్తం డ్యామేజ్ చేస్తున్నావు కదరా. ఆడుతున్నారా వజ్రం? మరి అట్లా మనతోని. అరే రే రే అలా వాటర్ పోకురా, చచ్చిపోతావురా. అయిపోయి చచ్చిపోయినావు, వేస్టెడ్. ఊకన్నా నువ్వు ఆడుకో. సరే అని మస్తు ఆడినామన్నా మేము. సరేలే నేనే ఆడుకుంటా. ఈ GTA Vice City అంటే ఎంతమందికి ఇష్టం? ఆఫీస్ టైం అవుతుంది, త్వరగా తీసుకురా నందు. తెస్తున్నాండి. నందు 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 ఏమైంది? కొంచెం ఫ్యాన్ అయ్యవా? ఆల్రెడీ ఏసే ఉంది కదండి. అయినా ఏంటి ఇంతగా ఉడకపోస్తుంది? అవునండి, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. అవును. ఇవ్వండి, మనం ఈవినింగ్ వచ్చాక ఏసీ పెట్టించుకుందాం. ఏసీయా? సరేలే. సరే బాయ్ నందు. సరే బాయ్ అండి. అబ్బాయి ఏంటి ఎండ అప్పుడు ఇంత అలం కొడుతుంది? అమ్మ ఎండ స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఎవరు నువ్వు? అరే నేను నందు. నేనంటే ప్లంబర్వా? అరే నన్ను గుర్తుపట్టలేదా? ఆర్డర్ ఏం పెట్టలేదే. డెలివరీ బాయ్వా? ఒసే నేనే నీ మొగుణ్ణి. అవునా మీరా? సరే సరే లోపల రండి. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ఏంటే? సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, ఏసీ పెట్టిస్తా అన్నారు. పెట్టిస్తాలే. ఇవ్వండి ఇవ్వండి. ఏసీ పెట్టిస్తా అన్నారు కదండి. పెట్టిస్తా అన్నా కదా నందు. ఇవ్వండి ఏసీ. పెట్టిస్తాలే నందు. ఏంటి నందు? ఏసీ అండి. పెట్టిస్తాలే. సొంతంగా బాత్రూమ్ లో
ఏయ్, ఏసీ పెట్టిస్తావా లేదా? ఏసీయే కదా నందు, బుక్ చేశాలే, రేపు పొద్దున వచ్చేస్తాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఎవరు లేరేంటి? అరే ఎవరు లేరు కదా. ఆయన రే చోటు, తీటఫుల్ చోటు, నువ్వు ఎప్పుడు వచ్చావురా? నువ్వు డోర్ తెరిచినప్పుడే లోపలికి వచ్చేసినా అన్న. రే ఎందుకు వచ్చినావురా? నీకేం పని పాట లేదా? లేదన్నా, సమ్మర్ హాలిడేస్ కదా, టైం పాస్ అయితేలే. టైం పాస్కి నేనే దొరికినారా నీకు? హిహి, అవునన్నా. రారా కూసో. కూసోమంటే పండుకుంటున్నావేంద్రా? నిద్ర వస్తుందన్నా. వీడు చోటులా ఉన్నాడే. ఎరా చోటు, బాగున్నావా? బాగున్నా. ఇదిగో వాటర్ తాగు. లేదు, జ్యూస్ తాగుతా. జ్యూసా? అన్నా, ఇంతకేమే? ఆమా నా వైఫ్. మళ్ళా ఆమె ఎవరు? ఏదో ఒకటి కవర్ చేయరా. ఏందిరా చోటు, ఏమో అంటున్నావు? రే కవర్ చేయరా, నీకు దండం పెడతా, కవర్ చేయరా. రే అమ్మ వైఫ్ రా నాకు. ఏంలే, మొన్న ఫోన్ కొన్నాడంట, ఈఎంఐ కట్టిందో లేదో అడుగుతున్నా. సరే సరే. అన్నా, మస్తు కవర్ చేసినా కదా, ఒక 50 రూపాయలు. 50 రూపాయలా? నా తానేం లేవు. 50 రూపాయలు సార్, చెప్పమంటావా? సర్లే ఇస్తాలే. అదే 500 ఉందిరా, చేంజ్ లేదు. చేంజ్ నేను ఇస్తాలే అన్న, రేపు ఎల్లుండో. అన్నా, టైం పాస్ అయితేలే అన్నా. ఏమన్నా గేమ్ ఆడదామా? ఏం గేమ్ ఆడతావురా? పత్తాలాడదామా? పత్తాలు వద్దులే కానీ యూనో ఆడదాం. యూనోనా? నువ్వు ఓడిపోతావులే అన్నా. నేనా ఓడిపోతానా? చూసుకుందామా? చూసుకుందాం. ఫస్ట్ షో ఏంటన్నా ఇవి? అన్ని కలర్ కార్డులు ఉన్నాయి, ఒకటే కలర్ ఉండాలి కదా. యూనో అంటే అన్ని కలర్సే ఉంటాయి, ఒక కలర్ ఏమి ఉండదు. ఇదేమన్నా పత్తాలాటనా? 1 ఇగో 2. రే సేమ్ కలర్ వేయాలి, లేదంటే సేమ్ నెంబర్ అయినా వేయాలి. 1 తర్వాత 2 కదా వచ్చేది. రే అట్లా కాదురా, ఎల్లో కలర్ ఉంటే ఏమన్నాయి? ఎల్లో 2 తర్వాత 3 వేయాలి కదన్నా. మళ్ళీ 2 వేసినందుకు 1 2 3 రావా నీకు? రే 2 కలర్ ఉన్నాయచ్చు, 2 నెంబర్ ఉన్నాయచ్చురా. నీకు 6 రాకపోతే 6 రాదని చెప్పొచ్చు కదరా. నాకెందుకు రాదన్నా, ఇంకో తీసుకో. 4 2 4. రెడ్ కలరా? ఇదిగో 4 అన్న వేయాలి, లేదంటే రెడ్ కలర్ అన్న వేయాలి, ఓకేనా?
అరే నా దగ్గర రెడ్ కలర్ లేదు కదా. ఐడియా. వీడెక్కడికి పోయిండు? రే ఇదేంట్రా? రెడ్ కలర్. రెడ్ కలర్ అంటే రెడ్ కలర్ అనే వేయాలి. నువ్వే కదన్నా రెడ్ కలర్ ఏమన్నావు, అందుకే రెడ్ కలర్ వేస్తున్నా. బాబు వీడేంటి ఇప్పుడు వచ్చిండు? అన్న ఐస్ క్రీమ్. అన్న ప్లీజ్ అన్న వట్లన్న ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అంకుల్, ఐస్ క్రీమ్ అంకుల్. అరే రే రే పైసలు లేవురా. అబ్బా ఈ సమ్మర్ లో షటిల్ భలే ఆడుతున్నాం రా. రే ఏంట్రా అంత గట్టిగా అరిచావు? అన్న నేను కూడా షటిల్ ఆడతానా. రే నీ కానికి రాదు కదా? అరే నేను ఆడతానా ఇక, నువ్వే పక్కకు పోయి ఆడుకోక. అన్న బౌలింగ్ నువ్వే అన్న. బౌలింగ్ ఏంద్రా? కాకింది అట్లా పడది విన్ని. ఇటు రారా చోటు. ఓ సెకండ్ ఇన్నింగ్ గెలుస్తున్నామా అన్న. మీ ఫ్రెండ్స్ లో కూడా ఇలా తీట ఫుల్స్ ఉంటే వాళ్ళ నేమ్ ఇంట్లో కామెంట్ లో చెప్పండి. ఏమండి సమ్మర్ హాలిడేస్ కదండి, అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తానండి. ప్లీజ్ అండి ఒక్క 1 వీక్. అబ్బా నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను నందు? అబ్బో ప్లీజ్ అండి ప్లీజ్. సర్లే నందు, నిన్ను చాలా మిస్ అవుతా. అబ్బా నేను చాలా మిస్ అవుతా నందు. సరేలే వెళ్ళిరా. సరే నందు బాయ్. సరే అండి బాయ్, వెళ్ళేసి వస్తా. మళ్ళీ ఇది వచ్చిందా ఏంటి? ఏంట్రా నువ్వు వచ్చావు? అన్న మీ ఇంట్లోకి వెళ్ళి మంచి వాసన వచ్చిందన్న, అందుకే వచ్చేసా. మంచి వాసన వచ్చిందా? ఏం చేసింది ఇది? టమాటా రైస్కి వీనికి ఇంత మంచి వాసన వచ్చిందా? అయితే ప్లేట్ పెట్టుకొని వచ్చేసావా? ఏ జరగనా, నాకు ఫుల్ ఆకలి అవుతుంది. అన్న బిర్యానీ లేదా? బిర్యానీ ఏం లేదు, టమాటా రైస్ ఉంది, తింటా తిను లేకపోతే లేదు. సరే అన్న తింటలే ఇంకా, కానీ బిర్యానీ కూడా ఉంటే బాగుందన్నా. టమాటా రైస్ బాగుందన్నా, కానీ బిర్యానీ ఉంటే ఇంకా బాగుండేది. మూసుకొని తినరా. మూసుకొని ఎట్లా తింటారన్నా, తెలుసుకొని తినాలి కదా. అబ్బా తిన్న తర్వాత ఒక థమ్స్అప్ ఉంటే మస్తు ఉంటుందన్నా, ఒక థమ్స్అప్ సెట్ చేయ కదా. సర్లే అన్న తింటా ముందు. రే ఇక తిన్నావు కదా, వెళ్ళు. సరే అన్న థ్యాంక్ యూ అన్న, మళ్ళీ రేపు వస్తా. రేపు వస్తావా? పో. వీడి తీట ఫుల్ చోటు. అమ్మయ్యా ఈరోజు నా పెళ్ళం లేదు, హాయిగా పడుకోవచ్చు. ఓవరాక్షన్ చేద్దాం కదా నీ పెళ్ళం లేకపోతే. మళ్ళీ ఎవరు వచ్చారు? మళ్ళీ ఎవరు? అన్నా ఏంట్రా మళ్ళీ వచ్చావు? మా ఇంట్లో మస్తు ఉడక వస్తుందన్నా. ఉడక వస్తే నేనేం చేయాలి? వచ్చి ఊపాలా? కాదన్నా, మీ ఇంట్లో ఏసీ ఉంది కదన్నా, ఉంటే చల్లగా వేసేస్తావా అన్న? పండుకుంటా. నేనేయనరా, మొన్ననే 3000 బిల్లు వచ్చింది. నువ్వు వేయకపోతుందన్నా, నేను వేసుకుంటా. సెట్ చేయి. రే
ఎంత చల్లగా ఉందో. ఉంటుంది ఉంటుంది. పుణ్యానికి వస్తే ఏదైనా మంచిగానే ఉంటుంది. ఏ నువ్వు రానా వండుకో. నా ఇంటికి వచ్చి నాకే చెప్తున్నావారా? హే నీ తినాలేదనా, మనది మనది. అట్లనా? పక్క జరుగు. అరే చోటుగా, మొన్ననే 3000 కరెంటు బిల్లు వచ్చిందిరా. నీకోసం ఏసీ ఒక్క అర్ధగంట ఆన్ చేస్తారా ప్లీజ్ రా. ఎందుకన్నా టెన్షన్ తీసుకుంటున్నావు, మన దగ్గర పైసలు ఉండే అన్నా. వామ్మో, ఇన్ని పైసలు ఉన్నాయి వినికాడా? ఓకేరా చోటు, నువ్వు పొద్దున వరకు ఏసీ ఆన్ చేసుకో. ఓకే అన్నా. చిని అమ్మ, ఈ రోజన్నా ప్రశాంతంగా అనుకుందామంటే వీడియో కూడా మోపోయింది నాకు. అన్నా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. వాయ్ అన్నా. అరే చోటు, అన్నా ఒకటి మర్చిపోయావురా. ఏందన్నా? ఓ ఇదా, సారీ అన్నా మర్చిపోయినా. నీకన్నా ఎక్కువ పెట్టుకోనాను. అరే నువ్వు చూడకన్నా, పెట్టుకో. జోబులో ఏంద్రా, చేతిలో ఇవ్వచ్చు కదరా. అరే నువ్వు చేతిలో వద్దన్నా, పెట్టుకో మొత్తం. సరేరా. సరే బాయ్ అన్నా. బాయ్ బాయ్ రా. అరే రేపటి నుంచి రోజు రా, నీకోసం పొద్దు నుంచి నైట్ వరకు ఏసీ చేస్తా, సరేనా? బాయ్. బాయ్ బాయ్ అన్నా. బాయ్. అబ్బా, చోటుగాడిని తీటఫుల్ చోటుగాడు అనుకున్నా, కానీ వీడు మంచి చోటుగాడు. కరెంటు బిల్లుకి డబ్బులు ఇచ్చాడు, అండ్ ఈ రోజుకి బిర్యానీ తినడానికి కూడా డబ్బులు ఇచ్చాడు. ఎన్ని డబ్బులు ఇచ్చాడో. చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రే తీటఫుల్ నా కొడకా. ఈ తీటఫుల్ చోటు పార్ట్స్ ఇంకా కావాలంటే ఫాస్ట్ గా కామెంట్ చేయండి. నందు, అన్నమైందా? అవుతుంది. మస్తు ఉడుకో వస్తుంది. కిచెన్ లో కూడా ఏసీ పెట్టియొచ్చు కదా. కిచెన్ లో ఏసీయా? ఇప్పుడు ఎవరు వచ్చారు? సరే వెళ్ళి చూద్దాం. భయ్యా కరెంట్ బిల్. అన్న ఇక్కడ ఇవ్వండి. థ్యాంక్ యూ అన్న. కరెంటు బిల్ల ఎంత వచ్చింది? ఏమైందండి? కరెంటు బిల్ ఎంత వచ్చింది? 200 300? 200 300 కాదే, 5555 రూపాయలు వచ్చింది కరెంటు బిల్లు. ఎందుకంత వచ్చింది? ఫ్లాష్ బ్యాక్. ఉడక వస్తుంది. ఏసీ ఆన్ చేద్దాం. ఆకలి అవుతుంది. ఏసీ ఆన్ చేద్దాం. అబ్బా బాగా ఎండ కొడుతుంది. ఏసీ ఆన్ చేద్దాం. ఫ్యాన్ ఆన్ చేద్దాం, లైట్ ఆన్ చేద్దాం, అన్న ఆన్ చేద్దాం. అబ్బా బోర్ కొడుతుంది. హలో, చెప్పే. అయ్యో అవునా, ఇంటికి రా, ఏసీ ఆన్ చేసుకుందాం. నందు, ఈ రోజు నుంచి మనం కరెంట్ సేవ్ చేయాలి, ఓకేనా? సరే అండి. ఈరోజు ఆర్సీబీ మ్యాచ్ ఉంది, చూడాలి. అరే ఏందబ్బా నువ్వు, ఆర్సీబీ మ్యాచ్ వస్తుంటే టీవీ ఆపి నువ్వు. అరే ముందే చెప్పినా కదా కరెంట్ సేవ్ చేయాలని. మ్యాచ్ లేదేం లేదు. ఇదేంటి ఫ్రిడ్జ్ ఆఫ్ ఉంది? అరే కూరగాయలు కూడా మొత్తం ఖరాబ్ అయినాయి. ఇవ్వండి. చెప్పు నందు. ఫ్రిడ్జ్ ఆఫ్ చేసినావా? కరెంట్ బిల్ సేవ్ చేయాలి కదా, అందుకే ఆఫ్ చేసా. అబ్బా మస్తు ఉడకపోస్తుంది అబ్బా, ఫ్యాన్ అయ్యవా? కరెంట్ బిల్ సేవ్ చేయాలి, వద్దు. వాచ్ ఛార్జింగ్ పెట్టాక ఏసీ ఆన్ చేసుకుంటా. కరెంట్ బిల్ సేవ్ చేయాలని చెప్పినా కదా. ఉడకపోతుంది.
కరెంట్ బిల్ సేవ్ చేయాలి. పండుకో అట్లానే. తెలియదు, నాకు ఫ్యాన్ కావాలి, ఉడకపోతుంది. ఫ్యానే కదా, ఉడక వస్తుంది కదా. 1 minute. వెళ్ళిపోతుంది. ఇదిగా నందు, ఊపుకో ఊపుకో. నిన్ను ఈయన సంగతి చెప్తా. నందు, లోపల లైట్ ఆఫ్ అయింది, కరెంటు పోయిందా ఏంటి? అవునండి. ఏమండి త్వరగా పదండి, సినిమాకి లేట్ అవుతుంది. సరే పదా నందు. మస్తు కాలింది నందు. కాలిందా? ఓవర్ యాక్షన్ చేయకండి. అవునా, నువ్వు వచ్చి కూర్చో తెలుస్తుంది. బాగుందా, మంచిగా అయిందా? నేను చెప్తే నమ్మలే కదా, ఇప్పుడు కాలిందా? ఇప్పుడు ఎలా అండి, మూవీకి లేట్ అవుతుంది. ఐడియా. ఎక్కడికి వెళ్తుండే? రైట్, ఇప్పుడు సెట్. కూర్చోనందు వెళ్దాం. ఓకే అండి. మమ్మీ మమ్మీ మమ్మీ, అప్ప నువ్వు కూర్చుని దగ్గర నీళ్ళు పోసుకున్నావు, నాకు పోయలేదేంది? అట్లుంటది మనతోటి. గైస్, మీకు కూడా సమ్మర్ లో ఎప్పుడైనా ఎలా అయిందా? అయితే కామెంట్ లో చెప్పండి. ఇవ్వండి, ఐస్ క్రీమ్ బండి వచ్చింది, ఐస్ క్రీమ్ కొనిస్తారా? సరే నందు, వెళ్ళి తీసుకుందాం పద. ఐస్ క్రీమ్ బండి అన్న, ఉండు వస్తున్నా. ఫాస్ట్ గా వెళ్దాం పద, వెళ్ళిపోతే మళ్ళీ. సరే సరే పద పద. నాకు మ్యాంగో ఐస్ క్రీమ్ కావాలి. నాకు కుల్ఫీ కావాలి. అరే, బండి వెళ్ళిపోయింది కదా. నాకు ఐస్ క్రీమ్ కావాలి ఇప్పుడు, నాకు తెలియదు. సరే ఇంట్లోకి పద, నీకు ఐస్ క్రీమ్ వేసిస్తా. నీకు ఐస్ క్రీమ్ చేయడం వచ్చా? నువ్వైతే రా చూపిస్తా. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ అయిపోయి ఉంటుంది, ఓపెన్ చేసి చూద్దాం. ఐస్ క్రీమ్ అయితే అయింది గైస్, ఇప్పుడు వెళ్ళి నందుకి ఇద్దాం. నందు, ఇదిగో మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఏంటి అలా వచ్చింది? ఇంకా అవ్వలేదా ఏంటి? అవునా? రే ఒకసారి తిని చూద్దాం. నిన్ను అరే, వడియాలు ఎంచుదామంటే గ్యాస్ అయిపోయిందే. ఏమండి, వడియాలు ఎంచుదామంటే గ్యాస్ అయిపోయిందండి, ఇప్పుడు ఎలా? అయ్యో అవునా, ఇప్పుడు గ్యాస్ బుక్ చేస్తే రావడానికి కనీసం 5 days అన్నా పడుతుంది. ఇప్పుడు ఎలా? ఐడియా, ఇది తీసుకుని నాతో పాటు రా, చెప్తా. ఇప్పుడు చూడు నందు ఏమవుతుందో. అబ్బా, ఎండ కొడుతుంది, ఇంకెంతసేపు? అలా కొద్దిసేపు అయిపోయింది, ఆగు. ఇప్పుడు చూడు, వడియాలు తీసి వేస్తున్నా. చూసావా ఎలా అవుతున్నాయో? సూపర్ గా అవుతున్నాయి కదా. అవునవును. నేను ఒకటి తిని చూస్తా. సరే, నేను కూడా తినేస్తా. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది కదా. సూపర్. ఉడక వస్తుంది, ఏసీ ఆన్ చేద్దాం. అబ్బా, ఫుల్ చలి పెడుతుంది. అయ్యో పాపం, అందుకు చలి పెడుతుంది అనుకుంటా. ఏసీ ఆఫ్ చేద్దాం. అబ్బా, కూర ఉడక వస్తుంది, చెమటలు కూడా పట్టేసినాయి. అబ్బా, అయ్యో పాపం, ఈయన కుడుక వస్తున్నట్టుంది, ఏసీ ఆన్ చేద్దాం.
మస్తు చలి పెడుతుంది. అయ్యో నందుకు మళ్ళీ చలి పెడుతుంది అనుకుంటా. ఏసీ ఆఫ్ చేద్దాం. అబ్బా ఆయన కుడుక వస్తున్నట్టుంది, ఏసీ ఆన్ చేద్దాం. అబ్బా నందుకు చలి పెడుతున్నట్టుంది, ఏసీ ఆఫ్ చేద్దాం. రిమోట్ ఏది? ఇక్కడ ఉందా రిమోట్? ఇదేంటి మార్నింగ్ అయిపోయింది? అరే ఫ్రిడ్జ్ లో మ్యాంగోస్ పెట్టాను కదా, కనిపించట్లేవేంటి? ఏమండి మీరేమన్నా తీసారా? ఏమో నందు నాకు తెలీదు. అరే నేను ఫ్రిడ్జ్ లోనే పెట్టినా కదా. అయితే ఆన్నే ఉంటాయి, సక్కా చూడు. ఏవండి మొత్తం వెతికినా ఏడే కనిపిస్తలేవు, పక్కా మీరే తీసి ఉంటారు. నేను తీలేని మ్యాంగోస్ ఊకే నన్నటవేంది? హా? అవునా, సరే చూస్తా. ఇది వెళ్ళిపోయిందా? మ్యాంగో జ్యూస్ ఎలా చేశానంటే సూపర్ ఉంది. ఇది కడిగేసి ఉందంటే ఇందులో జ్యూస్ చేసుకునేమో. ఏవండి మ్యాంగోస్ తో జ్యూస్ చేసుకున్నారు కదా? నాకేం తెలియదు. మిమ్మల్ని బాయ్. 30 కాయలు ఇచ్చేయండి అన్న. హలో హలో, నందు. వచ్చేటప్పుడు మ్యాంగోస్ తో పాటు మిర్చి తీసుకొని రండి, సలమిరపకాయలు చేస్తా. సరే నందు తెస్తా. సమ్మర్ వచ్చిందంటే చాలు మామిడికాయ పచ్చడి, చల్లమిరపకాయలు ఇంకా వడియాలు పెట్టాల్సిందే. ఇక అలా ఈ సమ్మర్లో సల్ల మిరపకాయలు అయితే నందు పెట్టేసింది అండ్ పచ్చడి మామిడికాయలన్నీ అయితే కొట్టించేసాం. ఇక నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాం. అలా మామిడికాయ పచ్చడి అయితే పెట్టేశారు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు తిని చూద్దాం. ఎలా ఉంది? సూపర్ సూపర్ సూపర్. ఒక్క నిమిషం, నీకు ఇంకొక మంచి కాంబినేషన్ చూపిస్తా. ఇదిగా మ్యాంగోస్ తర్వాత తింటలేనందు. అరే పచ్చడితో పాటు తిని చూడండి. అవునా, సరే సరే తినే ఎలా ఉందో చూద్దాం. బాగుంది కదా? సూపర్ కాంబినేషన్ నందు. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? కామెంట్లో చెప్పండి. క్రికెట్ ఆనికే చందంగా పిలుచుకోదాం, నడు. ఏంట్రా? సరే వస్తారా? ఎక్కడికి వెళ్ళేది? కాళ్ళు ఇరుగుతాయి, బయట మస్తు ఎండ కొడుతుంది. సరేరా మీరు వెళ్ళి మ్యాచ్ స్టార్ట్ చేయండి, నేను ఎలాగోలో వచ్చేస్తా. సరే అన్న, బాయ్ అన్న. అబ్బా ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఐడియా. నందు ఏమన్నా సామాన్ తెచ్చేది ఉందా? పాలు పెరుగు అట్లా? పెరుగు లేదు. సరే తీసుకొస్తా. రే నేను వచ్చేసినారా? అన్నొచ్చిండు. ఈరోజు కనీసం హాఫ్ సెంచరీ అనేది చేయాలి. అబ్బా మస్తు ఎండ కొడుతుంది కదా. లైట్లే క్రికెట్ ఆడదాం. స్వింగ్ అవుతుంది బాగా. అరే ఈయన వెళ్ళి ఇంతసేపు అవుతుంది. పెరుగు తీసుకురావడానికి వెళ్ళాడా, తయారు చేసుకురావడానికి వెళ్ళాడా? అమ్మ బుచ్చుడు 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 కూర్చోన్నా. నందు నేను 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 అరే బుచ్చుడు. నేను నందు. ఒకసారి నీ ముఖం అద్దంలో చూసుకో. ఏమైంది నమ్మకానికి?
ఏంటి ఇంత కర్రగా అయిపోయాను? ఈ సమ్మర్లో ఇలా ఎండలో ఆడితే ఇలా అయిపోతామా? మీరు కూడా ఇలా ఎండలో ఆడి నల్లగా అయ్యారా? కామెంట్ నౌ.